హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో అయితే పండుగ హడావడి మొదలైపోయిందండోయ్. చూసేసారా, ప్రతి వినాయక చవితికి మేమైతే ఇలా గుండాలు వేసుకుంటాం. మీరు కూడా వేసుకుంటారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి గణపయ్యకి చాలా అంటే చాలా ఇష్టం. సో మేమైతే మా బుజ్జ గణపయ్యని నిలబెట్టడానికి ఫస్ట్ అయితే ఒక టేబుల్ మీద ఇట్లా తెల్లని వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి గణపయ్యని కూర్చోబెట్టినాక ఆయనకి కావాల్సినవి ఫస్ట్ ధోతి కట్టి, తర్వాత వస్త్రం వేసి, తర్వాత గంధంతో కుంకుమతోటి బొట్టు పెట్టినాం. తర్వాత మా దగ్గర ఉన్న చైన్స్ తోటి ఆయనకి అలంకరించినాం. తర్వాత పూలమాల అవన్నీ వేసినాం. తర్వాత ఆయనకి మెయిన్గా అవసరమయ్యేటి చెరుకు, వరి పూసలు, గరక, ఎల్లక్కాయ, ఇట్లా ఆయనకి సంబంధించినవి, ఆయనకి ఇష్టమైనవన్నీ ఆయన దగ్గర పెట్టినాము. తర్వాత వస్త్రము కూడా ఆయనకి చాలా ఇష్టం, అది కూడా వేసేసినాం. సో చేతులు అయితే పెద్ద లడ్డు పడుతుంది కదండి. సో చేతులు అయితే చిన్న ఉండ్రం పెట్టినాం, కింద లడ్డు ఉంది, ఇంకా సీతాఫలక పండు కూడా. సో ఫైనల్గా మా పూజ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. మా పూజారి ఎవరో కాదు, మా అక్కనే. అంటే మేము ఫోన్లో గణపయ్య పూజ పెట్టుకొని చేసుకుంటున్నాం. సో మా ఇంట్లో అయ్యగారులు ఎవరు లేరు కాబట్టి మేమైతే ఇలా చేసుకుంటున్నాం. మధ్యలో మా కన్నయ్య కూడా మంత్రాలు చదువుతున్నాడండి. ఇలా మా పూజ అయితే జరుగుతుంది. మధ్యలో మా కన్నయ్య అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు, కానీ ఏం చేస్తాం, చిన్నపిల్లలు అంటే ఆయనకు కూడా ఇష్టం కదా. సో ఆయనను కూడా భరించుతాడు ఆ గణపయ్య, అంటే ఆయన అల్లరిని. సో నెక్స్ట్ మనం ఏ ప్రసాదం చేసుకున్నా, ఏ నైవేద్యం పెట్టినా దేవుడికి ఒక ప్లేట్లో చక్కెర, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇదైతే పెరుగు, నెక్స్ట్ నెయ్యి, ఇవి పెడితే ఆయనకి చాలా ఇష్టం. అన్ని ప్రసాదాలు నైవేద్యాలతో పాటు ఇది కూడా పెట్టి చూడండి మీ గణపయ్యకి. ఇదంటే చాలా ఇష్టం ఆయనకి. సో నెక్స్ట్ గంధం తీసుకున్నాం. అక్కడ కుడక, పోక, ఖర్జూర, ఇట్లా గౌరమ్మ ఉంటుంది కదా. సో గౌరమ్మకి పూజ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ పూజ అయితే చేస్తున్నాం. ఫోన్లో మంత్రాలు వినిపిస్తున్నాయి, మళ్ళా పూజ చేస్తూ ఉన్నాం. మా కన్నయ్యకి అయితే కొంచెం సేపటికే ఓకే అయిపోయింది. ఆయనకి అంతే కదండి, చిన్నపిల్లలకి పూజలు పునస్కారాలు అంటే ఇవేవి తెలియదు. అవి దగ్గర ఉండమన్నా కూడా ఓపికతోటి, మనం ఉన్నంత ఓపికతోటి వాళ్ళైతే ఉండలేరు.
కానీ అప్పుడప్పుడు మా లిల్లీ పాప అయితే వస్తుంది. చూడండి తను ఎలా చేస్తుందో. సో మధ్య మధ్యలో అక్షంతలు కూడా వేస్తూ ఉండమన్నారు. తర్వాత నెక్స్ట్ మనం తీసుకొచ్చుకున్న నైవేద్యాలు ఎలా గనిపేకి చూపెట్టాలంట. తర్వాత ఇట్లా వాటర్ కూడా చూపెట్టాలి. చిన్నప్పుడు గల్లీ గణేష్ దగ్గర అయితే ఈ ప్రసాదాల కోసం ఎంత వెయిట్ చేసేదో. ప్రసాదం కోసమే పూజకు వెళ్ళే వాళ్ళం. మా కన్నయ్య చూడండి హారతి తీసుకోమంటే ఎలా చూస్తుండో, కొట్టేటట్టే చూస్తుండు. సో హారతి ఇవ్వడం కూడా అయిపోయింది. ఇక్కడ ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొడుతుంది మా అక్క. ఎందుకో కొబ్బరికాయ ఈసారి కొంచెం లేట్గా పగిలింది. ఎప్పుడైనా మా అక్క కొబ్బరికాయ కొడితే ఒక షాట్లోనే పగిలిపోయేది. కానీ ఈసారి ఎందుకో ఇట్లా పగిలింది. మళ్ళీ ఇంకా ఒక డిఫరెంట్ షేప్లో పగిలింది మా కొబ్బరికాయ కూడా. నా కొబ్బరి నీళ్ళు అయితే నాకు వచ్చేసాయి. ఈరోజు మా ప్రసాదం అయితే ఉప్మా. మనం ప్రేమతో ఆయనకి ఏది పెట్టినా ఆయనకి ఇష్టమేనండి. పూజ కంప్లీట్ అయ్యాక మనం లీగర్లీ వెయిట్ చేసేది ప్రసాదం కోసమే కదా. చిన్నప్పుడైతే నేనైతే ప్రసాదం కోసమే పూజలకు వెళ్ళేదాన్ని. అంటే గల్లీలో వినాయకుడిని పెడతారు కదా. సో చిన్నప్పుడు మైండ్ సెట్ అంతా వేరే ఉంటుంది కదా అండి. అంటే పూజ లాస్ట్లో వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చేవాళ్ళం. ఎంతమంది నాలాగా చేసేవాళ్ళో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియో మీకు ఎలా అనిపించింది, అట్లనే మా డెకరేషన్, మా బుజ్జి గణపయ్య మేము చేసుకున్న పూజ విధానం మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే అశు పప్పి బ్లాగ్స్కి కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి నేను రెడీ. చూడండి, మీరు రెడీయా?